నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుకి నేటి ముఖ్యాంశాలు కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కుప్పం ప్రజల కళ నెరవేరటం పట్ల హర్షం వ్యక్తం. శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న వినాయక చవితి వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా. నూతన బార్ పాలసీలో లాటరీ ద్వారా బార్ల కేటాయింపు ఓపెన్ కేటగిరీలో ప్రకటించిన 130 బార్లలో 77 బార్లకు మాత్రమే 262 దరఖాస్తులు వచ్చాయని తెలిపిన కలెక్టర్ లక్ష్మీషా. కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు జలసిరులు అందించాలని సీఎం చంద్రబాబు ప్రార్థించారు. కుప్పం నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు భూములకు సైతం సాగునీరు అందడంపై స్థానిక రైతులు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్న కళ నెరవేరింది. శ్రీశైలం జలాశయం నుంచి బయలుదేరిన కృష్ణా జలాలు సుమారు 738 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా కుప్పం గడ్డను తాకాయి. ఈ చారిత్రక సందర్భానికి గుర్తుగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు భక్తి శ్రద్ధలతో జలహారతి ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి సాంప్రదాయ పంచకట్టులో హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కృష్ణా జలాలకు పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణమ్మకు హారతి ఇచ్చి రాష్ట్ర ప్రజలకు జలసిరులు అందించాలని ప్రార్థించారు. హంద్రీనీవా కాలువల విస్తరణ పనులు పూర్తి కావడంతో కుప్పం నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు భూములకు సైతం సాగునీరు అందడంపై స్థానిక రైతులు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పలువురు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న ప్రజలు జై చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంతో కుప్పం ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ మరియు ఎల్వీఆర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా హాజరై అన్నదానాన్ని ప్రారంభించి స్వయంగా భక్తులకు వడ్డించారు. వినాయకుని ప్రసాదాన్ని స్వీకరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ గణపతి నవరాత్రులు ప్రతి డివిజన్ లో ఘనంగా జరుగుతున్నాయని, గణనాథుడి ప్రజల నుండి విశేష పూజలు అందుకుంటున్నారని తెలిపారు. సుమారు 10,000 మందికి అన్నదానం జరుగుతుందని పేర్కొన్న ఆయన ఆ గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, రాష్ట్ర అభివృద్ధి ఎటువంటి విఘ్నం లేకుండా సాఫీగా సాగాలని ఆకాంక్షించారు. గణపతి నవరాత్రులు సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడల ప్రతి డివిజన్లో కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ మరి అత్యంత పవిత్ర భావంతో గణనాథుని పూజలు చేస్తూ ఉన్నారు. ఇవాళ అన్నదానాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు 63వ డివిజన్లో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం కానీ, ప్రధాన కార్యదర్శి కోలాసీను, ఇన్ఛార్జి మన మోత్కూరు కాసిం, మా లబ్బా దుర్గా వీళ్ళందరి ఆధ్వర్యంలో రాజీవ్ నగర్ సెంటర్లో 10,000 మందికి అన్నదానం ప్రతి సంవత్సరం చేసినటువంటి విధంగానే అన్ని రకాలుగా ఆ గణనాథుని భక్తి భావాలతో పూజించడమే కాకుండా అన్నదానం చేయటం వల్ల డివిజన్లో అందరూ కూడా పెద్ద ఎత్తున
పాల్గొనడం జరిగింది. ఆ గణనాథుని ఆశీస్సులతో ఈ నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి దిగ్విజయవంతంగా ఏ విఘ్నాలు లేకుండా కలగాలని ఆ గణనాథుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అందరికీ కూడా ఆయురారోగ్యాల గణనాథుని ఆశిస్తూ ఉండాలని, అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తాం. ఆంధ్రప్రదేశ్ నూతన బార్ పాలసీ 2025-28 సంవత్సరానికి లాటరీ ద్వారా బార్ల కేటాయింపు ప్రక్రియ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పారదర్శకంగా నిర్వహించారు. ఓపెన్ కేటగిరీలో ప్రకటించిన 130 బార్లకు గాను 75 బార్లకు మాత్రమే మొత్తం 262 దరఖాస్తులు వచ్చాయని, 55 బార్లకు ఒక్క అప్లికేషన్ కూడా రాలేదని కలెక్టర్ తెలిపారు. వీటిలో నిబంధనల ప్రకారం కనీసం 4 దరఖాస్తులు వచ్చిన 62 బార్ల కేటాయింపు లాటరీ ద్వారా జరిగిందన్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో గల శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బార్ల కేటాయింపు ప్రక్రియ జరిగింది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయవాడ శ్రీ టి శ్రీనివాసరావు, జిల్లా ప్రొహిబిషన్ అండ్ మరియు ఎక్సైజ్ అధికారి శ్రీ ఎస్ శ్రీనివాసరావు మరియు అందరు దరఖాస్తుదారుల సమక్షంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషాచే లాటరీ విధానంలో పారదర్శకంగా బార్లు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓపెన్ కేటగిరీలో ప్రకటించిన 130 బార్లకు గాను 75 బార్లకు మాత్రమే మొత్తం 262 దరఖాస్తులు వచ్చాయని, 55 బార్లకు ఒక్క అప్లికేషన్ కూడా రాలేదు. వీటిలో నిబంధనల ప్రకారం కనీసం 4 దరఖాస్తులు వచ్చిన 62 బార్ల కేటాయింపు లాటరీ ద్వారా జరిగిందన్నారు. ఓపెన్ కేటగిరీలో ఒక బార్ కి 2 దరఖాస్తులు, మరో 12 బార్లకు ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు వచ్చాయని, ఇలా 4 కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన బార్లకు మరలా లాటరీ ద్వారా కేటాయించడానికి ఇదే నోటిఫికేషన్ గడువు పెంచడం జరుగుతుందన్నారు. ఒక్క దరఖాస్తు కూడా దాఖలు లేని 55 బార్లకు ఎక్సైజ్ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మరోమారు ఫ్రెష్ నోటిఫికేషన్ జారీ చేస్తారని చెప్పారు. గీత కులాల వారి కేటగిరీలో మొత్తం నోటిఫై చేసిన 10 బార్లకు గాను అన్ని బార్లకు కలిపి 104 దరఖాస్తులు వచ్చాయని, విజేతలైన దరఖాస్తుదారులందరూ నిర్ణయించిన సంవత్సరిక లైసెన్స్ ఫీజులో 6వ వంతు సొమ్ము ఈ రోజు ప్రభుత్వానికి చలాన రూపంలో చెల్లించాలి. 1/9/2025 నుండి నూతన బార్ విధానం అమల్లోకి వస్తుంది. పాలసీ ప్రకారంగా ఎన్టీఆర్ జిల్లాలో 140 బార్స్కు గాను నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దానికి వచ్చిన అప్లికేషన్స్కు లాటరీ తీయడం జరిగింది. ఇంట్లో 140 బార్స్కి దాదాపుగా 72 బార్కి రెస్పాన్స్ ఉంది. దాంట్లో 62 బార్స్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అప్లికేషన్స్, అలాగే 10 అయితే రిజర్వ్డ్ ఉన్నాయో అక్కడ అయితే మరి 4 కన్నా 10, 15, 13 వరకు అప్లికేషన్స్ వచ్చినాయి. టోటల్ ఈరోజు 72 బార్స్ లైసెన్స్ని ఫైనల్ చేయడం జరిగింది. ఇంకొక 68 పెండింగ్ ఉన్నాయి, అక్కడ రెస్పాన్స్ లేదు, లేదా రూల్ ప్రకారంగా మినిమం 4 అప్లికేషన్ రావాల్సి ఉంది. అంతకన్నా తక్కువ వచ్చిన 68 పెండింగ్ బార్స్కి మళ్ళీ రీనోటిఫై చేయడం జరుగుతుంది. ఈ 72కి ఏదైతే సెలెక్ట్ ఉన్నారో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ యాజ్ పర్ ది ఎక్సైజ్ పాలసీ ప్రకారంగా జిల్లాలో వాళ్ళు యాక్టివిటీస్ చేసుకోగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇది పారదర్శకంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ నేనే లాటరీ తీసి ఎవరికైతే కాంపిటీషన్ ఉందో అక్కడ వాళ్ళ సమక్షంలోనే అండర్ ది వీడియో ఎఫ్ఐ కెమెరా చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఇంత ట్రాన్స్పరెంట్గా ఎక్సైజ్ పాలసీ ఉంది కాబట్టి ఎవరైతే ఇంకా ఈ వేకెన్సీ ఉన్నాయో ఇంకా 68 అక్కడికి కూడా ఆసక్తి కలిగిన బిజినెస్ పీపుల్ అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి దానికి పార్టిసిపేట్ చేసి ఈ పాలసీలో భాగస్వామ్యం కావచ్చని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భారతీయ సాంప్రదాయాల్లో పట్టు వస్త్రాలది ప్రత్యేక ముద్రను సంతరించుకుందని, ఎంతో మంది కళాకారులు కళా నైపుణ్యంతో రూపొందించిన పట్టు వస్త్రాలకు ఇండియన్ సిల్క్ గ్యాలరీ వేదికైందని, నేతన్నలే నేరుగా అమ్మకాలు నిర్వహించడం ద్వారా బయట కంటే తక్కువ ధరకు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయని కేసినేని జానకిలక్ష్మి అన్నారు. కేంద్ర చేనేత జౌళి శాఖ సహకారంతో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో ఆధ్వర్యంలో స్థానిక కన్వెన్షన్ సెంటర్ నందు నిర్వహిస్తున్న సిల్క్ ఎక్స్పోను శనివారం పార్లమెంట్ సభ్యులు సతీమణి కేసినేని జానకిలక్ష్మి ప్రారంభించి పట్టు వస్త్రాల స్టాళ్లను తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వస్త్రాభిమానులను అలరించేలా ఏర్పాటు చేసిన ఎక్స్పోలో బెనారస్, పశ్చిమ బెంగాల్ బొటిక్ ఐటమ్స్, టస్సర్ కాంతా, చందేరి, కోటా, రాజ్కోట్ పటోలా, గద్వాల్, కలంకారీ, కాంచీపురం, వెంకటగిరి, ఉప్పాడ, జాందని ఇలా వివిధ కళాత్మక వస్త్రాలను ఒకే వేదికపైకి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. దేశవ్యాప్తంగా 14 వీవింగ్ క్లస్టర్ల పరిధిలోని కళాకారుల చేతిలో రూపుదిద్దుకున్న అద్భుతమైన డిజైన్లకు ఈ ప్రదర్శన చిరునామాగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ను నగర వస్త్ర ప్రియులు సద్వినియోగం చేసుకోవాలని కేసినేని జానకిలక్ష్మి అన్నారు.
ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో నిర్వాహకులు సెంట్రల్ సిల్క్ బోర్డ్ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ వై శ్రీనివాసరావు మాట్లాడుతూ సెప్టెంబర్ 2వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని, ఈ ప్రదర్శనకు పెద్ద ఎత్తున వస్త్ర ప్రియులు వస్తున్నారని, 100% చేనేత వస్త్ర ఉత్పత్తులకు ఇది వేదికగా ఉందని పేర్కొన్నారు. వివాహాలు, దసరా, దీపావళి వంటి పండుగల నేపథ్యంలో ఈ ప్రదర్శన నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. దేశంలో ఒక్కో ప్రాంత కళాకారులది ఒక్కో అద్భుత శైలి అని, అన్ని ప్రాంతాల కళాకారుల చేతిలో తయారైన వస్త్రాలు ఒకే చోట అందుబాటులోకి ఉంచడం ద్వారా ఆయా ప్రాంతాల నేత కళాకారులను ప్రోత్సహించడంతో పాటు వస్త్ర ప్రియులకు తక్కువ ధరల్లో మంచి వస్త్రాలను అందించేందుకు దోహదం చేసిందన్నారు. ఇలాంటి వస్త్రాలకు మద్దతు ఇవ్వటం ద్వారా మన ఘన చేనేత వైభవాన్ని భావితరాలకు వారసత్వ సంపదగా అందించేందుకు వీలవుతుందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా పారిశ్రామికవేత్త సజ్జా మంజులతో పాటు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఈరోజు ఏ కన్వెన్షన్ హాల్లో చేనేత వస్త్ర ప్రదర్శన జరుగుతుందండి. దానికి ప్రారంభోత్సవానికి వచ్చాను. చేనేత మన జీవితాల్లో పెనవేసుకుపోయిందండి. చేనేత కార్మికులు ఏంటంటే మన యొక్క వాళ్ళ నైపుణ్యాన్ని చీరల్లో నేసి మనకి చెప్తూ ఉంటారు. ఇది మనకి కళకి ప్రతిబింబమే కాకుండా మన సాంప్రదాయం కూడా. ఎందుకంటే మన పెళ్ళిళ్ళకి దేనికైనా కూడా మన చీరలు, ఇప్పుడు కంచి చీరలని, ఉప్పాడ చీరలని అవన్నీ కూడా వేసుకుంటూ ఉంటామండి. ఇక్కడైతే అందరూ వీవర్స్ అది కూడా వచ్చారు. నేను 2-3 స్టాల్స్ చూడటం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నాయండి. కొత్త కొత్త డిజైన్స్ అన్నీ వచ్చినాయి. అందరూ ఈ 31 ఈ 3 రోజులు ఇక్కడ స్టాల్స్ ఉంటాయండి. అందరూ వచ్చి తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దసరా, దీపావళి, మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నానండి. అంతేకాకుండా ఇప్పుడు మనం చేనేత అన్నది మనకి పూర్వ తరాల నుంచి వచ్చిందండి. మనము ఆ చీరలన్నీ వాళ్ళు ఎంతో కష్టపడి నేస్తారు. ఒక్కొక్క చీర నేయటానికి 1 నెల రోజులు కూడా పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. సో మనం అవన్నీ కొనుక్కుంటేనే కదండి వాళ్ళకి మళ్ళీ ఆధారం అంటూ ఉంటుంది. వాళ్ళకి కళలు మళ్ళీ నైపుణ్యాన్ని పెంచుకుంటాకి ఉంటుంది. మనకి నచ్చిన డిజైన్స్ కూడా కొంతమంది నేస్తామని చెప్పారు. కలెక్షన్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొనుక్కుని చేనేత కార్మికులకి అందరికీ చేయూత ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎగ్జిబిషన్లో ఉన్నాం. ఈ ఎగ్జిబిషన్ 29th నుంచి 2nd సెప్టెంబర్ వరకు జరుగుతుంది. సో లాస్ట్ మంత్ మేము ఈ ఎక్స్పో కండక్ట్ చేసినప్పుడు మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అందువల్ల మేము ఈ ఎగ్జిబిషన్ మీకు మళ్ళీ తెచ్చాము. అండ్ వీళ్ళ దగ్గర రెగ్యులర్గా ఉండే కలెక్షన్ కాకుండా పట్టూస్, కాటన్ శారీస్ కాకుండా మీకు నార్త్ స్టైల్ కూడా ఎక్కువగా దొరుకుతాయి. లైక్ బాందీ, బనారస్, పటోలా, టస్సర్ సిల్క్ ఇలాంటివి కూడా మీకు చాలా వెరైటీస్ దొరుకుతాయండి. అండ్ ఈ ఎగ్జిబిషన్లో మీకు కండక్ట్ చేసే ప్రతి షాప్లో కూడా అందరూ డైరెక్ట్గా వీవర్సే తెచ్చి మీకు అమ్ముతారు. సో మీకు తక్కువ ధరకే మీకు దక్కుతుంది ఏ చీర అయినా. సో అందరూ తప్పకుండా విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఓవరాల్గా ఇక్కడ 70 స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఇండియాలో ఉన్న 14 డిఫరెంట్ స్టేట్స్ నుంచి మీకు ఎగ్జిబిషన్లో ఎక్స్పో జరుగుతుంది. సో ఏ సారీ చూసినా మీకు డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తుంది. అండ్ మీకు రెగ్యులర్గా ఉండే కలెక్షన్ కాకుండా ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ కూడా దొరుకుతాయి. అండ్ వెడ్డింగ్ సీజన్కి అండ్ దసరాకి ఈ ఎగ్జిబిషన్లో షాపింగ్ చేసేయండి డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. వర్షం కురిసిందంటే చాలు బెజవాడ వాసులు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా బుడమేరు ప్రాంత నివాసులు గత ఏడాది విలయం తలుచుకుని వణికిపోతున్నారని, బుడమేరును ప్రక్షాళన చేస్తామన్న ప్రభుత్వ పెద్దల మాటలు ఏడాదిగా ఉత్తమాటలుగానే మిగిలిపోయాయని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. బుడమేరు ముప్పు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. బుడమేరు వరద నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని, ముంపు నివారణకు 10,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సెంట్రల్ నియోజకవర్గంలోని అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి స్థానికులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, సిపిఎం నేతలు సంఘీభావం తెలిపి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు మాట్లాడుతూ గత ఏడాది బుడమేరు ముంపుగా లక్షల మంది ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతుండటంతో పాటు
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ వారం రోజుల పాటు గడిపారని ఆవేదన వ్యక్తం చేశారు. బుడమేరు ముంపుకు శాశ్వత పరిష్కారం కోసం 6,800 కోట్ల రూపాయలు కేంద్రం నుండి నిధులకు తీసుకొస్తామని చెప్పిన కూటమి నేతలు నేడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. బుడమేరు ప్రాంతంలో వ్యాపారస్తులు పూర్తిగా నష్టపోయారని, నష్టపోయిన ప్రజలకు, వ్యాపారస్తులకు ప్రభుత్వం ఏమాత్రం సహాయం చేయకపోవటం చాలా దురదృష్టకరమని మండిపడ్డారు. శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకోవటం వల్ల బుడమేరు ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. బుడమేరు సమస్య పరిష్కారం కోసం రేపు సోమవారం కలెక్టర్కు వినతి పత్రాలు అందించే కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. తాజా బుడమేరు ముంపుకి సంవత్సరికం ఇది. సంవత్సరం క్రితం ఆగస్టు 31 సెప్టెంబర్ 1వ తారీఖున బుడమేరు ముంచెత్తింది. 55 మంది చచ్చిపోయారు. 5,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. దానికి తోడు 6.5 లక్షల మంది పూర్తిగా మునిగిపోయారు. 10 రోజుల పాటు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఒక భయానక వాతావరణం ఏర్పడింది. సంవత్సరం గడిచినా ఇంతవరకు ప్రభుత్వం కళ్ళు తెరవల. మళ్ళీ వర్షం పడతా ఉంటే విజయవాడలో సగం మంది జనం సామాను సర్దుకొని బుడమేరుకి వరద ఎప్పుడు వస్తుందా బయట ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారంటే, భయాందోళన చెందుతున్నారంటే ప్రభుత్వాలు సిగ్గుపడాలి. ఆ రోజు ఏం చెప్పారు? మళ్ళీ ఇక బుడమేరు ప్రమాదం రాకుండా బుడమేరుకి గోడ కడతాం, రిటైనింగ్ వాల్ కడతాం, కృష్ణానదిలో కలిసేటువంటి కాలువను వెడల్పు చేస్తాం, ఇంకో సమాంతర కాలువ తవ్వుతాం అని ఆ రోజు మాటలు చెప్పారు. విజయవాడ నగరాన్ని గత సెప్టెంబర్ 1వ తేదీ బుడమేరు ముంపు ముంచెత్తింది. లక్షలాది మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. దీనికి కారణం పరిపాలకుల నిర్లక్ష్యం, వారి యొక్క వైఫల్యమే ప్రజల యొక్క జీవితాలని అతలాకుతలం చేసిందనేది మేము చెప్పదలుచుకున్నాం. ఆనాడు ముఖ్యమంత్రి 7,000 కోట్లు నష్టం జరిగిందని కేంద్ర ప్రభుత్వానికి మేము అంచనాలు పంపించామని చెప్పారు. మరి సంవత్సరం అవుతున్న 7,000 కోట్ల రూపాయల నిధుల్ని చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు రాబట్టలేకపోతున్నారు? బుడమేరు విజయవాడ నగరానికి ముంచెత్తి సంవత్సర కాలం అవుతా ఉంది. ఆ బుడమేరు శాశ్వత చర్యలు చేపడతామని ఆ రోజు వరదల్లోనే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఇదే స్థలంలో ప్రకటన చేశారు. ఇంకా భవిష్యత్తులో ఇక్కడ ప్రజానీకానికి విజయవాడకి ముంపు బారి నుండి మేము పరిరక్షిస్తాం, దానికి కొన్ని కోట్ల రూపాయలు కేటాయిస్తాం, బుడమేరుని ఆధునీకరిస్తాం, బుడమేరుకి కృష్ణానదిలాగా రిటైనింగ్ వాల్ నిర్మిస్తాం, అట్లాగే ఎలగలేరు దగ్గర నుంచి రామరపాడు వరకు పారుదల కాలువ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిజమే అనుకొని ఆ రోజుల్లో ఉన్నటువంటి జనం కూడా నమ్మారు. కానీ చూసాం సంవత్సర కాలం. ఈ సంవత్సర కాలంలో చేసింది ఏంటని చెప్పేసి అంటే రెగ్యులేటర్ దగ్గర పూడికలు పూడ్చారు తప్ప గండిలు మిగతాది ఏం చేసిన పరిస్థితి కనపడలా. నేషనల్ స్పోర్ట్స్ డే విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్, నేషనల్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ పాల్గొన్నారని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. క్రీడాకారులకు గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో వివిధ మారుమూల ప్రదేశాల్లో ఉన్న వారిని, స్పోర్ట్స్ వారిని గుర్తించుకున్నామని చెప్పారు. స్కూల్ దశ నుండి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఆడుదామాంధ్రాలాగా 120 కోట్ల మంది కాకుండా అతి తక్కువ ఖర్చుతో నిర్వహించడం జరిగిందని వివరించారు. నెక్స్ట్ స్పోర్ట్స్ డే నాటికి 3 లక్షల మందిని భాగస్వామ్యం అయ్యేలా కార్యాచరణ చేస్తున్నామని చెప్పారు. నేషనల్ స్పోర్ట్స్ డే నిన్న చాలా ఘనంగా విశాఖపట్నంలో నిర్వహించుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా యువనేత, విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. గోపీచంద్ గారు, ఎంఎస్కే ప్రసాద్ గారు, కోనేరు హంబి గారు, ఎర్రా జ్యోతి గారు, జ్యోతిశ్రీ గారు, జఫ్రీనా గారు, అదేవిధంగా చెస్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ప్రియాంక, అందరూ కూడా ఆల్మోస్ట్ నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ కూడా రావడం జరిగింది.
మైనేని సాకేత్ గారు, దాంతోపాటు ఎవరైతే జ్యోతి సురేఖ, బొమ్మదేవర ధీరజ్ కానీ, శ్రీకాంత్ గారు కానీ వీళ్ళందరూ కూడా విషెస్ పంపించడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ టోర్నమెంట్లో ఉండడం వల్ల. దాంతోపాటు 2000 మంది క్రీడాకారులు కూడా భాగస్వాములు చేసే కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను. గతంలో స్పోర్ట్స్ డే అంటే మీరందరూ కూడా స్పోర్ట్స్ అభిమానులే. ఒక ర్యాలీ పెట్టి ఒకరినో ఇద్దరినో సన్మానం చేసి రాష్ట్రంలో ఘనంగా స్పోర్ట్స్ డే నిర్వహించామని చెప్పుకునే పరిస్థితి నుంచి ఇది క్రీడాకారుల పండగగా ఉండాలి, క్రీడాకారులకు గుర్తింపు గౌరవంగా ఉండాలి, వాళ్ళని ప్రోత్సహించబడాలనే ఉద్దేశంతో ఎవరైతే మారుమూల గ్రామాల్లో ఉన్న క్రీడాకారులను కూడా గుర్తించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దానిలో భాగంగానే అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో అంతకుముందు అనౌన్స్ చేసాం, మీ సమక్షంలోనే అనౌన్స్ చేసాం. అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్స్, జోనల్ లెవెల్ మీట్, స్టేట్ మీట్ తిరుపతిలో పెట్టడం జరిగింది 24, 25, 26. నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో పలు డివిజన్లోని మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లను బీఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్ర క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లో డిస్టిలింగ్ పూర్తి చేయాలని కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఉదయం బీఎంసీ కమిషనర్ తన పర్యటనలో భాగంగా 1 టౌన్, నైజాం గేట్, కృష్ణవేణి క్లాత్ మార్కెట్, కబేలా, హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రాంతాలన్నీ పర్యటించి మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లో ఎటువంటి వ్యర్థాలు ఉన్నా వెంటనే తీసివేయాలని, కృష్ణవేణి మార్కెట్ వద్ద ఉన్న అవుట్ఫాల్ డ్రైన్లో వెంటనే ఎస్కలేటర్ ను అమర్చి అక్కడున్న వ్యర్థాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి అవుట్ఫాల్ డ్రైన్ల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేసి దానికి ఒక గేట్ ను ఏర్పాటు చేసి నాలా మ్యాన్ తో ఎప్పటికప్పుడు పూడికలు తీసేటప్పుడు గేట్ ని ఓపెన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కబేలా పరిశీలించి జంతు వ్యర్థాలను సక్రమంగా నిర్వహణ చేయాలని, జంతు వ్యర్థాలతో సంపద సృష్టించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ అన్నా క్యాంటీన్ పరిశీలించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని వారికి అనుగుణంగా అన్నా క్యాంటీన్ లో మెరుగైన వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుంటూ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అన్నారు. సంవత్సరాల పాటు కస్టమ్స్ శాఖలో ఎలాంటి మచ్చ లేకుండా పనిచేశానని కస్టమ్స్ విభాగానికి చెందిన అసిస్టెంట్ కమిషనర్ ఐఆర్ఎస్ అధికారి అబ్దుల్ అజీం పేర్కొన్నారు. శాఖ అభివృద్ధిగా తోడ్పడడంతో పాటు అసోసియేషన్ ద్వారా ఉద్యోగాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. తన సేవల ద్వారా అనేక అవార్డులు, రివార్డులు పొందడం గర్వకారణమని అభిప్రాయపడ్డారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో కస్టమ్స్ విభాగానికి చెందిన అసిస్టెంట్ కమిషనర్ ఐఆర్ఎస్ అధికారి అబ్దుల్ అజీం పదవీ విరమణ సందర్భంగా ఘనంగా వీడ్కోల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సి ఛానల్ ఎండి రమేష్ బాబుతో పాటు పలువురు అధికారులు, సహోద్యోగులు, స్నేహితులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు అబ్దుల్ అజీం చేసిన సేవలను కొనియాడారు. అబ్దుల్ అజీం మాట్లాడుతూ 33 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో నా పరిపూర్ణ సామర్థ్యాన్ని ఉపయోగించి కస్టమ్స్ డిపార్ట్మెంట్ అభివృద్ధికి కృషి చేశానని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ ద్వారాను పనిచేశానని చెప్పారు. రిటైర్మెంట్ అనంతరం నా సమయాన్ని కుటుంబంతో పాటు క్రికెట్ లాంటి క్రీడలకు కేటాయించాలనుకుంటానని ఆయన పేర్కొన్నారు. శాఖకు మంచి పేరు తీసుకురావడంతో పాటు ఆదాయం కూడా తీసుకొచ్చేలా పనిచేశానని గుర్తు చేశారు. సెంట్రల్ జీఎస్టీ కస్టమ్స్ సూపరింటెండెంట్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ 33 సంవత్సరాల పాటు కస్టమ్స్ శాఖలో అబ్దుల్ అజీం ఎలాంటి మచ్చ లేకుండా పనిచేశారని ప్రశంసించారు. అన్ని విభాగాల్లో సేవలందించిన అజీం ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు కొనసాగిస్తూ అజాత శత్రువుగా గుర్తింపు పొందిన ఆయన సేవలు ఆదర్శదాయకమన్నారు. రిటైర్డ్ డిఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అబ్దుల్ అజీం చిన్ననాటి నుండే మంచి క్రికెటర్ గానే కాక చదువులోనూ ప్రతిభ కనిపరిచారని అన్నారు. ఆయన ఐఆర్ఎస్ సాధించి ఉన్నత స్థానాన్ని చేరటం గర్వంగా ఉందని తెలిపారు. తన శేష జీవితం ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు.
నా పేరు శ్రీలక్ష్మి అండి. నేను డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. సెంట్రల్ జిఎస్టీ డిపార్ట్మెంట్లో. నేను అబ్దుల్ అజీమ్ గారి దగ్గర 2007-8లో ఇన్స్పెక్టర్గా పనిచేశాను. వారు సూపరింటెండెంట్గా చేస్తున్నప్పుడు విజయవాడ సర్వీస్ ట్యాక్స్ డివిజన్లో. వారు ఈ రోజున ఆన్ సూపరాన్యుయేషన్ రిటైర్ అవుతున్నారు సర్వీస్ నుంచి. ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ పదవిలో కస్టమ్స్ కమిషనర్ నుంచి రిటైర్ అవుతున్నారు. వీరు ఏప్రిల్ 1992లో డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు. 33 సంవత్సరాల సుదీర్ఘ సర్వీస్ తర్వాత, లాంగ్ సర్వీస్ తర్వాత వాళ్ళు రిటైర్ అవుతున్నారు. వీరు డిపార్ట్మెంట్లో అన్ని ఫార్మేషన్స్లో చేశారండి. మాకు ముందర ఇప్పుడు మేము సెంట్రల్ జిఎస్టీ డిపార్ట్మెంట్ అండ్ కస్టమ్స్ అంటారు, సెంట్రల్ జిఎస్టీ అండ్ కస్టమ్స్. పూర్వం మమ్మల్ని సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు మా డిపార్ట్మెంట్ని. సో అజీమ్ గారు సెంట్రల్ ఎక్సైజ్లో పనిచేస్తున్నప్పుడు వారికి బెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా అవార్డు వచ్చింది 2017 సెంట్రల్ ఎక్సైజ్ డే సందర్భంగా. అలాగే కస్టమ్స్లో పనిచేసేటప్పుడు 2023లో కమెండేషన్ సర్టిఫికేట్ వచ్చింది కస్టమ్స్లో చేసిన ఎక్సలెంట్ వర్క్కి కస్టమ్స్ డే సందర్భంగా. అలాగే జిఎస్టీలో పనిచేసేటప్పుడు మా చీఫ్ కమిషనర్ గారి ఆఫీస్, వైజాగ్ చీఫ్ కమిషనర్ గారి ఆఫీస్ నుంచి బెస్ట్ ఆఫీసర్ అవార్డు వచ్చింది. ఈరోజు రిటైర్మెంట్ తీసుకుంటున్నటువంటి మిస్టర్ అబ్దుల్ అజీమ్ ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ మాకు నిక్కర్ డేస్ నుంచి, అంటే స్కూల్ డేస్ నుంచి కూడాను మాకు పరిచయం. క్లాస్ 8th నుంచి కూడా వీళ్ళు మొత్తం వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ ముగ్గురు బ్రదర్స్ కూడా మేము అప్పుడు మాకు రైల్వే కోర్సు వించిపేట రైల్వే కాలనీలో మేము నివసించేవాళ్ళం రైల్వే కోర్సులో. సో మా ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా వీఆర్ క్రికెట్ ఫ్యాటర్నిటీ యాక్చువల్లీ. సో కుర్రోళ్ళందరినీ కూడా నేను కొంచెం అందరినీ దగ్గర తీసుకొని పిల్లలందరినీ వాళ్ళందరికీ కూడా క్రికెట్ నేర్పిస్తూ మేము క్రికెట్ టీం ఆడిస్తూ ఉండేవాళ్ళం. ఈ ఫయాజ్ని ఆఫ్ స్పిన్కి బౌలింగ్ మేము మా టీంలో వేస్తూ ఆడిచ్చాం. మరి అలాగా స్కూల్ డేస్ నుంచి ఒక కల్మషం లేనటువంటి ఒక ఫ్రెండ్షిప్ తోటి మేము చాలా హోల్ హార్టెడ్గా త్రూఅవుట్ నైట్ అలాగే మేము అప్ టు 9 o'clock వరకు కూడా మేము స్పెండ్ చేస్తూ ఒక డిసిప్లిన్ వేలో మొత్తం మా యొక్క ఫ్రాటర్నిటీ అంతా, మా ఫ్రెండ్స్ అంతా కూడా రైల్వే కోర్సులో ఉన్నటువంటి మా క్రికెట్ టీమే మెయిన్గా ఈ యాక్టివిటీ చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ యాక్టివిటీ అలా చూసుకుంటూనే మరి ఎడ్యుకేషన్ మీద కూడా శ్రద్ధ పెట్టడం వలన నేనేమో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ద్వారా ఎస్ఐగా, డైరెక్ట్ రిక్రూట్ ఎస్ఐగా నేను సెలెక్ట్ అయిన తర్వాత డిఎస్పీగా రిటైర్ అయ్యాను. అలాగే మన అజీమ్ కూడాను మన కస్టమ్స్లో ఎస్ఎస్సి ద్వారా వచ్చి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఈ యొక్క డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ కింద రిటైర్ అయ్యాడు. అందరికీ నమస్కారం. నా పేరు అబ్దుల్ అజీమ్, అసిస్టెంట్ కమిషనర్ కస్టమ్స్ విజయవాడ సిపిసి. నేను డిపార్ట్మెంట్లో 33 years పనిచేశాను. చాలా హ్యాపీగా, కన్వీనియంట్గా గడిచింది. విత్ ద సపోర్ట్ ఆఫ్ మై హైయర్ ఆఫీసర్స్ and my colleagues and my subordinates. I really had wonderful time during my working period. Further, I want to say I have received Chief Commissioner's award and also commendation from commissioners and also appreciation award from the commissioners. I have investigated so many cases resulting in giving show cause notice for more than 500 crores. I would like to say that I am a wonderful cricketer, played for my of the departmental team for being captain for 20 years. I really enjoyed wonderful service and also a successful sports personality in the department. Further, I would like to say I am part of the association for the last 30 years. I served the association of the Guntur Central Excise Officers Association as unit secretary, general secretary, joint secretary and all that thing. I would like to thank each and every one of my superior officers and my subordinates for being so excellent. I also want to thank my relatives, friends who have turned over to here all the way from Hyderabad, Chennai and various places on this my happiest occasion of the retirement. Thank you all. Thank you. ప్రపూర్ణ శివ వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గత 14 ఏళ్లుగా చిట్టినగర్లో శివ వినాయక సేవా సమితి తరపున గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు.
చిట్టినగర్లోని గూడెల రాముల వీధిలో ప్రపూర్ణ శివ వినాయక సేవా సమితి నేతృత్వంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 2000 మంది ఈ అన్న సమారాధనలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సేవా సమితి ప్రతినిధులు బంకా ఝాన్సీ లక్ష్మి, ఉత్సవాల నిర్వాహకుడు కె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపూర్ణ శివ వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో గల గత 14 ఏళ్లుగా చిట్టినగర్ సెంటర్లో వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అనేక మంది స్వచ్ఛందంగా తరలివచ్చి సహాయ సహకారాలు అందించారని వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో దిగ్విజయంగా 2000 మందికి అన్నదానం చేశామని వివరించారు. నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు సత్యాల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రపూర్ణ శివ వినాయక కుమార సేవా సమితి ఆధ్వర్యంలో ఈ సంవత్సరానికి గాను గత 14 సంవత్సరాలుగా వినాయక చవితి సేవా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడున్న టీం వర్క్ కూడా ఏ పనులు ఉన్నా కూడా ఆపుకొని వచ్చి వాళ్ళ వంతు మా బాధ్యత అన్నట్టు వినాయక చవితి సేవలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని బాగా వినాయక చవితి చేయటం జరుగుతుంది. అట్లాగే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మొత్తం 50 మంది టీం ఉన్నారు. కమిటీ మెంబర్స్ వరకు వచ్చి ఏ లోటు లేకుండా అంతా బాగా జరుపుకుంటారు. కమిటీ ఇప్పుడు ఇక్కడ ఆర్గనైజర్ వచ్చి శ్రీనివాస్ చేస్తున్నారు. మేము ఈరోజు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. 2000 మందికి అన్నదానం కార్యక్రమం చేస్తున్నాం. అట్లాగే రేపు సోమవారం వచ్చేటప్పటికి స్వామివారి ఊరేగింపు, కోలాటకం ఇవన్నీ కూడా లడ్డు వేలంపాట కూడా జరిగిద్ది. ఆసక్తి ఉన్నవాళ్ళు మీడియా తరపున మేము తెలియజేస్తున్నాం, లడ్డు వేలంపాట జరిగిద్దండి. ఇక్కడ కంపల్సరిగా ఎవరన్నా ఆసక్తి ఉన్న వాళ్ళు వచ్చి లడ్డు వేలంపాటలో పాల్గొవాల్సింది కూడా మేము ఈ సేవా సమితి తరపున కోరుకుంటున్నాం. వినాయక చవితి ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటాం, ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ సందుల వారీగా చూసుకుంటే ప్రతి కుటుంబాలు కూడా మాకు సహకారం ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. భవిష్యత్తులో కూడా మేము ఇలా వినాయక చవితి రానున్న కాలంలో కూడా భవిష్యత్తులో ముందుకు వెళ్తూ చేసుకుంటూ ఉంటామని చెప్పని మీడియా తరపున తెలియజేస్తాను. నా పేరు బంకా ఝాన్సీ లక్ష్మి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. వ్యవసాయం చేస్తున్నాను. చేసినప్పుడు మన కుర్రాళ్ళందరూ కమిటీ అందరూ ఉన్నారు, వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు దాకా మన కమిటీ మొత్తం అన్నదానం కానీ ఊరింపులు కానీ లడ్డు పాట కానీ బాగానే ఉంది. అంతా బాగానే చేస్తున్నాం. మీ కుర్రాళ్ళందరూ బాగానే చేస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నారు బాగా. మేము గత 14 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయక చవితి ఘనంగా మా స్వచ్ఛతంగా మాకు మేమే వేసుకొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటిదాకా ప్రపూర్ణ శివ వినాయక కుమార సేవా సమితి ఇప్పుడు అన్నదానం కార్యక్రమం దాదాపు 2000 మందికి దాకా జరుగుతుంది. సోమవారం లడ్డు వేలంపాట, ఊరేగింపు, ఉట్టి కోలాటం కార్యక్రమాలు అవన్నీ ఉన్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా కాణిపాకం వరసిద్ధి వినాయకునికి విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నుండి పట్టు వస్త్రాలు సమర్పణ చేశారు. ఈ రోజు ఉదయం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్, ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వినాయకునికి వస్త్రాలు సమర్పించారు. కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ విజయవాడ నుండి వచ్చిన బృందాన్ని మేళతాళాలతో స్వాగతించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి రాంబాబు, అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ రంగారావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కె గంగాధర్, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.
చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిత్యాన్నదానం నిర్వహించడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ యువనేత బోండా సిద్ధార్థ అన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఎమ్మెల్యే బోండా ఉమా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. 64వ డివిజన్ కండ్రిక సెంటర్లో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. శనివారం జరిగిన 4వ రోజు అన్నదాన కార్యక్రమాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తనయుడు తెలుగుదేశం పార్టీ యువనేత బోండా సిద్ధార్థ కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు. అనంతరం స్వయంగా భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 7 ఏళ్లుగా వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిత్యాన్నదానం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వీరు చేసే సేవా కార్యక్రమాలు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాకులు రవికుమార్, వరలక్ష్మి దంపతులు, నిర్వాహక ప్రతినిధులు అల్లు మహేష్, అల్లు నరేంద్ర కుమార్, పోలిశెట్టి చంద్రశేఖర్, పల్లెల రవి, తోట సత్యనారాయణ, తోట వెంకటవర ప్రసాద్, పట్టంశెట్టి నాగఫణి, రమేష్, స్థానిక పెద్దలు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. ఈరోజు స్థానిక సెంట్రల్ నియోజకవర్గంలో 64వ డివిజన్ కండ్రిక ప్రాంతంలో శ్రీ లక్ష్మీ గణేష ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో దాదాపు 15 సంవత్సరాలుగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహం, అదేవిధంగా 7 సంవత్సరాల పైగా నిత్య అన్నదాన కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులైన మేము కానీ ఎల్లప్పుడూ కూడా ఈ విఘ్నేశ్వరుడి ఆరాధించేటువంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఈ 7 రోజులు 9 రోజులు జరిగేటువంటి వినాయక చతుర్థి రోజులు ఏవైతే ఉన్నాయో అలాంటి రోజున ఇలాంటి సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు చేయడం చాలా ఆనందకరం. ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఒక మంచి భోజనం కల్పించి ఈ 7 రోజులు కూడా ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదం వీళ్ళందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఆ సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ కూడా ముందుండి ప్రోత్సహించే మన నాయకులు బోండా ఉమా గారు వీళ్ళందరికీ ఎప్పుడూ సపోర్ట్ చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ప్రతి ఒక్క వాళ్ళకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలని ఇంత ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి రవికుమార్కి కానీ శ్రీనాథ్ గారికి కానీ అదేవిధంగా శేషు గారికి కానీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ స్వర్ణకార వృత్తిని పద్మశాలీలు కులవృత్తి అంటూ చేసిన వ్యాఖ్యలను నేషనలిస్ట్ జనశక్తి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కడియం సూరిబాబు ఖండించారు. స్వర్ణకార వృత్తి విశ్వబ్రాహ్మణుల 5 వృత్తుల్లో ఒకటని వివరించారు. మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విశ్వకర్మ ఐక్యవేదిక నేషనలిస్ట్ జనశక్తి పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విశ్వకర్మ ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సందర్భంగా నేషనలిస్ట్ జనశక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కడియం సూరిబాబు మీడియాతో మాట్లాడుతూ మంగళగిరిలో జరిగిన సభలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పద్మశాలి కులానికి 2 కుల వృత్తులున్నాయని అనటాన్ని తీవ్రంగా ఖండించారు. చేనేత వృత్తి, స్వర్ణకార వృత్తి అని 2 కుల వృత్తులు ఉన్నాయని అవగాహన రాహిత్యంతో అన్నారన్నారు. ఏ ఉద్దేశంతో అన్నా సరికాదన్నారు. స్వర్ణకారుల పట్ల చూపిస్తున్న కపట ప్రేమను మేము సహించమన్నారు. కుమ్మరి పద్మకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వటం వల్ల తమ సామాజిక వర్గానికి ఒరిగిందేమీ లేదన్నారు. విశ్వబ్రాహ్మణ ఫినాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించినప్పుడే తమ వర్గానికి న్యాయం జరుగుతుందన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు సుతారం శ్రీనివాసచారి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం విశ్వబ్రాహ్మణులకు ఎమ్మెల్సీ ఇచ్చి కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలన్నారు. ఈరోజు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విజయవాడలో విశ్వకర్మ ఆత్మగౌరవ సభ అన్న నినాదంతో విశ్వబ్రాహ్మణ నాయకులు, సోదర సోదరీమణులు అందరం ఒక సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశం ఉద్దేశం ఏమిటంటే
మరి ఈ నెల మొదటి వారంలో మంగళగిరిలో జరిగినటువంటి ఒక చేనేత సోదరుల సభలో గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి చేనేత సోదరులను ఉద్దేశించి పద్మశాలి సోదరులకు 2 కుల వృత్తులు ఉన్నాయని, ఒకటి చేనేత పని అని, రెండోది స్వర్ణకార వృత్తి అని ప్రకటించడం జరిగింది. వారు అవగాహన రాహిత్యంతో అన్నారో లేక రాజకీయ కోణంలో అన్నారో మాకైతే తెలియదు. కానీ వారు ఒక విషయం తెలుసుకోవాలి, కుల వృత్తి అన్నది పుట్టుకతో సంక్రమించే జన్మ హక్కు. నారా లోకేష్ గారు మంగళగిరిలో పద్మశాలీల మీటింగ్లో మరి వారికి 2 వృత్తులు ఉన్నాయని చెప్పడం జరిగింది. మొదటిది చేనేత వృత్తి అని, రెండవది స్వర్ణకార వృత్తి అని చెప్పడం జరిగింది. కానీ అన్న లోకేష్ అన్న, మేము చెప్పేది ఒకటే అన్న, తెలుగుదేశం పార్టీ మీ తాతగారు పెట్టిన గాంచి మేము ఈ ప్రయాణంలో ఈరోజు నీ వరకు విశ్వబ్రాహ్మణులు అభిమానంగా ఉన్నారన్న. కానీ మీరు మా వృత్తిని వారికి ఆపాదించడం చాలా బాధాకరంగా ఉంది. మరి ఏది ఏమైనా మీరు మాట్లాడే సందర్భంలో ఫ్లోలో వచ్చిందనుకొని మేము అనుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కుప్పం ప్రజల కళ నెరవేరటం పట్ల హర్షం వ్యక్తం. శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న వినాయక చవితి వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా. నూతన బార్ హాల్సీలో లాటరీ ద్వారా బార్ల కేటాయింపు. ఓపెన్ కేటగిరీలో ప్రకటించిన 130 బార్లలో 77 బార్లకు మాత్రమే 262 దరఖాస్తులు వచ్చాయని తెలిపిన కలెక్టర్ లక్ష్మీషా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.